మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత నెల 30వ తేదీన మన జిల్లాకి మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించేందుకు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా నుండి వేలాది మంది, ఈవెన్ లక్షల మంది జనాలు వచ్చి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది. ఆ సందర్భంగా ఆమ్దాల్ వలస నియోజకవర్గ పరిధిలో గల కొత్త రోడ్ జంక్షన్ వద్ద ఆమ్దాల్ వలస నియోజకవర్గం నుండి వేలాది మంది జనాలు మన ప్రీతం నేతని పలకరించేందుకు, ఆహ్వానం పలికేందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒక జరగనటువంటి ఘటనని ఒక మహిళను అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయం చేసి మహిళ తాలూకా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని రోడ్డున పెట్టి ఈరోజు టీడీపీ నాయకులు, ఏబిఎన్, ఈటీవీ, టీడీపీ సోషల్ మీడియా ఒక నీచమైనటువంటి రాజకీయం చేసింది. ఈ రోజుకి చెప్తున్నాం, ఆ ఎస్ఐ గారైనటువంటి ప్రవళిక గారు మా నియోజకవర్గ ఆడపడుచు, మా అందరికి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు మేము ఎటువంటి తప్పు కూడా చేయలేదు. ఆవిడ గౌరవానికి ఎటువంటి భంగం కూడా కలిగించలేదు. ఆవిడికి ఈ మధ్యన అస్వస్థత అయి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే జనాలు వేలాది మందిగా వస్తున్నారు కాబట్టి కాస్త పక్కకు ఉండండి మేడం అని చెప్పేసి ఆవిడ్ని పక్కకి మేము తీసుకువెళ్ళడం జరిగింది. దాన్ని నీచమైనటువంటి టీడీపీ శ్రేణులు, టీడీపీ సోషల్ మీడియా ఆవిడ ఆత్మగౌరవాన్ని భంగపరిచేలా దారుణంగా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మేము ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా పనిచేసి మా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాల్ని, కోన రవికుమార్ చేస్తున్నటువంటి దురాగతాల్ని, ఇసుక దందాల్ని, భూదందాల్ని బయటపెట్టి ఈరోజు ఆయన రోడ్డును నిలబెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమ్దాల్ వలస చేస్తుంది. యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్లందరినీ కూడా ఈ రాష్ట్రంలో యాక్టివ్గా ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైళ్లకు పంపించి ఏదో మా పార్టీని వీక్ చేద్దామని ఆలోచన చేస్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే లక్షల మంది జనాలు రోడ్ల మీదకి వచ్చి ఆయనకి ఆహ్వానం పలుకుతుంటే అది తట్టుకోలేక రేపొద్దున్న ఆయన ఏ కార్యక్రమానికి విచ్చేసినా ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు, అలాగే రేపు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దురాగతమే ఇటువంటి అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. దానికోసం ఇక్కడ ఉన్న వారందరూ 27 మంది మీద ఏ తప్పు చేయనటువంటి యువకులు, ఏ తప్పు చేయనటువంటి విద్యార్థులు, వాళ్ళ మీద 20 రోజులుగా అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేసి లాస్ట్కి జైలుకు పంపించడం జరిగింది. ఇదంతా ఈ కోన రవికుమార్, ఆమ్దాల్ వలస ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్, ఆయన వెళ్లి నారా లోకేష్ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర గగ్గోలు పెట్టుకొని మా నియోజకవర్గంలో మమ్మల్ని రోడ్డుకి ఈడ్చుతున్నారు, మమ్మల్ని, మా బ్రతుకనేది రోడ్డు మీద ఉంది అని చెప్పుకొని వేడుకుంటే ఈరోజు కూటమి నేతలు పోలీసులను అడ్డంగా పెట్టుకొని ఒక మహిళా ఎస్ఐని, ఒక మహిళామణిని అడ్డం పెట్టుకొని ఈరోజు నీచమైనటువంటి రాజకీయం చేస్తుంది. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని అగౌరవపరచలేదు, మాకు ఆ సంస్కృతి నేర్పలేదు. మహిళల్ని ఎప్పుడూ గౌరవించే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అందుకు
మేం చెప్తున్నాం. ఈరోజు ఈ జైల్లో ఈ అక్రమ అరెస్టులో మా తాలూకా కార్యదీక్షను గాని మా తాలూకా పోరాటాన్ని గాని ఆపలేవు. మేము ముక్తకంఠంతో చెప్తున్నాం. ఇలాంటి జైళ్లు కానీ ఇలాంటి లేకపోతే అక్రమ అరెస్టులు కానీ నిర్బంధాలు కానీ మా తాలూకా కార్యదీక్ష నుండి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా అంశాలని అదర్వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ మమ్మల్ని వెనకాడు వేయనివ్వు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కరడుగట్టిన నిబద్ధత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మమ్మల్ని వేవి ఆపో. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి మాకు అండదండగా ఉండి ఏం కాదు ఈ పార్టీ మీ వెనక ఉంది అని చెప్పేసి మాతో నిలబడి పార్టీ లీగల్ టీం కానీ పార్టీ పెద్దలు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమైనటువంటి నాయకులు కానీ అందరూ తోడ్పాటును అందించి మాకు అండదండగా నిలిచారు. అలాగే ఆమ్దాల వలస నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు 20 రోజుల నుండి 20 రోజులుగా మేము నియోజకవర్గంలో లేకపోయినా ఏ గ్రామానికి ఆ గ్రామాన ఏ మండలానికి ఆ మండలం అందరూ కార్యక్రమాలు ఆపకుండా మేమున్నాం, మీ జైల్లో ఉన్నా గాని మిమ్మల్ని నిర్బంధించినా గాని మేమున్నాం మీకు తోడుగా అని చెప్పేసి మాకు అండగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆమ్దాల వలస బార్ అసోసియేషన్ కూడా వాళ్ళందరూ ఈ జరిగినటువంటి ఘటనని ఖండించి వాళ్ళు తెలుగుదేశం పార్టీ తాలూకా లీగల్ టీం ఒక పక్క ఉంటే మొత్తం ఆమ్దాల వలస బార్ అసోసియేషన్ కూడా ఒక పక్క నుండి మాకు సపోర్ట్ అందించింది. దానికి కారణం మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి నమ్మినటువంటి బార్ అసోసియేషన్. అందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కోన్ రవికుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన గంజాయి బ్యాచ్, గంజాయి సేవించిన వాళ్ళు, గంజాయి వాళ్ళు వెళ్ళి లేడీస్ మీద పడిపోయారని చెప్పేసి మాట్లాడారు. మేమందరం 27 మంది కూడా ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది కోన్ రవికుమార్ గారికి. మీరు ఏ రోజు రమ్మన్నా మేము వస్తాం. మాలో ఎవరినైనా చెక్ చేయండి, నార్కోటిక్ ఎనాలిసిస్ కానీ డ్రగ్ ఎనాలిసిస్ టెస్టులు చేయించండి. మేము ఎవరమైనా డ్రగ్స్ సేవించిన వాళ్ళమైనా గంజాయి సేవించిన వాళ్ళమైనా మేము ఆ రోజే రాజకీయం నుండి స్వస్తి చెప్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. లేనప్పుడు మీరు దేనికి ఒప్పుకుంటారో చెప్పండి. గంజాయి బ్యాచ్లు వేసుకొని ఇసుక మాఫియాలు చేసింది మీరు, గంజాయి బ్యాచ్లను పంపించి గ్రామాల్లో అరాచకాలు చేస్తుంది మీరు, గంజాయి బ్యాచ్ను పంపించి ఒక చిన్న గ్రామం అయినటువంటి పాతూరు ఆ గ్రామం మీదకు పంపించి గ్రామాన్ని భయభ్రాంతులు చేసినటువంటి వారు మీరు. మమ్మల్ని మీరు అంటారా? ఈ సందర్భంగా మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేమెవరం కూడా వెనకడుగు వేసినటువంటి వ్యక్తులం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ఒక మంచి దీక్ష కలిగినటువంటి మంచి నిబద్ధత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ సందర్భంగా మాకు సహకారం అందించి మేము జైల్లో ఉన్నా గాని మా నియోజకవర్గాన్ని ముందుకు నడిపించి మాకు అండదండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులకు కూడా, మీడియా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.